సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు పాతాళం, అవంతుడు గురించి తెలుసుకుందాం. దీనికి కింది భాగంలో ఉన్నది పాతాళం. అది నాగలోకం. వాసుకి, శంఖ, కులిక, శ్వేత, ధనంజయ, మహాశంఖ, ధృతరాష్ట్ర, శంఖచూడ, కంబళ, అశ్వతర, దేవోపదత్తక ప్రముఖులందరూ ఇక్కడే నివసిస్తున్నారు. వీరంతా క్రోధామర్షలు మూర్తిభవించినట్టుంటారు. పెద్ద పెద్ద పడగలు, నిలువెల్లా విషమే. 5 పడగలకి తక్కువ వారెవరూ లేరు. 1000 పడగల వారు కూడా ఉన్నారు. అందరికీ పడగల మీద దగదగలాడే మణులు ఉంటాయి. వాటి కాంతితో పాతాళంలో చీకటి పటాపంచలవుతూ ఉంటుంది. ఈ పాతాళంలో 30,000 యోజనాల అట్టడుగున మూల ప్రదేశంలో తామసీ రూపంతో ఒకానొక భగవత్కళ వేంచేసి ఉంటుంది. పేరు అనంత, సర్వదేవ ప్రపూజిత. 1000 తలల ఆదిశేషుడు ఇక్కడే ఉండి భూగోళాన్ని మోస్తూ ఉంటాడు. అతని శక్తి అపారం, అనంతం. అందుకే అనంతుడు అంటారు. అహం అనే అభిమానానికి లక్షణంగా సంకర్షణుడు అనే పేరుతో దృశ్యాలను సంకర్షిస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఇతడి భ్రూమధ్య భాగం నుంచి సాంకర్షణుడు అనే రుద్రుడు ఆవిర్భవించాడు. ఏకాదశ వ్యూహాలతో ఉదయించాడు. అతడు త్రిలోచనుడు, మహోగ్రమూర్తి. త్రిశూలం ధరించి నిలబడ్డాడు. సాత్వత పుంగవులతో కలిసి సర్పనాయకులందరూ నిత్యం మోకరిల్లి ఏకాంత భక్తి యోగంతో అతడి పాదపద్మాలకు తమ పడగల మీది మణికాంతులతో కొంగ్రొత్త ఎర్రందనాలను సంతరిస్తారు. మణికాంతులు, పాదపద్మ నఖకాంతులు పోటీ పడతాయి. నాగకన్యలు తమ విలాస విభ్రమాలను ప్రదర్శిస్తూ సుగంధ ద్రవ్యాలను పులుముకొని చిరునవ్వులు చిందిస్తూ సిగ్గులు సింగారిస్తూ అనురాగ పరవశులై అతడిని ఆరాధనాపూర్వకంగా తిలకిస్తూ ఉంటారు. అనురాగ మదోన్మత్తుడై విఘూర్ణారుణ నేత్రుడై కరుణావలోకలోచనాలతో ఆశీస్సులు అందిస్తాడని ఎదురుచూస్తూ ఉంటారు. నారద, భూభారాన్ని వహించే ఆ అనంతుడు సాక్షాత్తుగా భగవంతుడు. అనంత బలశాలి, మహాశయుడు, అనంత గుణ సముద్రుడు, ఆదిదేవుడు, మహాద్యుతిమంతుడు. అమర్ష, రోషము, వేగము ఇత్యాదులను జయించి తానొక మహాతత్వానికి నిధిగా లోక శుభం కోసమని బరువు మోస్తూ ఉన్నాడు. అందుకే సర్వదేవ, సర్వజీవ ప్రపూజితుడు అవుతున్నాడు. సురాసుర సిద్ధోరగ విద్యాధర గంధర్వ ముని సంఘాలు నిరంతరం ఇతడిని ధ్యానిస్తుంటాయి. అనారతంగా మదోన్మత్తంగా కదలాడుతున్న చూపులతో, అమృతాయమానమైన వాక్కులతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటాడు. వాడని వైజయంతి మాలికను ధరించి ఉంటాడు. అది ఏనాడు వడలిపోని తులసీ దళాలతో కూర్చిన దండ. తుమ్మెదలు దాని చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. నీలాంబరధరుడు, ఏకకుండల విభూషితుడు నాగలి మీద భుజం ఆంచి నిలబడి ఉంటాడు. ఉదార లీలా విలాసుడు. అవిని సాత్వతర్షులు అనంతుణ్ణి వర్ణించారు. నారద మహర్షి సాక్షాత్ భగవంతుడైన ఈ అనంతుడి అనుభవాలను సనాతనులైన బ్రహ్మపుత్రులు సనక సనందనాదులు బ్రహ్మదేవుడి సభలో గానం చేస్తూ ఉపాసిస్తుంటారు. మహాకల్పాలు, ఉత్పత్తి, స్థితి లయాలకు హేతువులైన సత్వ రజస్తమో గుణాలు అనంతుడి చూపుల నుంచి ఆవిర్భవిస్తున్నాయి. ఇతడి రూపం ధ్రువం, అది అకృతం. ఏకనాముడు, అనేక నామధారి. ఇతడి దారి ఏమిటో తెలిసిన వారు లేరు. కేవల కృపతో శుద్ధ సత్వగుణ విభూషితుడై భారాన్ని వహిస్తున్నాడు. ఇతడి నామాన్ని ఆలకించినా, అకస్మాత్తుగా ఆలపించినా ఆర్తులు, పతితులు ఉద్ధరింపబడతారు. ఈ ఆదిశేషుడి కంటే మరొక భగవంతుడు లేడు. 1000 పడగల ఈ అనంతుడు తన శిరస్సు మీద భూగోళాన్ని సముద్ర పర్వత గాఢారణ్య సహితంగా ఒక అణువులాగా ధరిస్తున్నాడు. ఇతడి శక్తి అనంతం. ఇతడి విక్రమం అనమితం. దాని సమృద్ధిలో ఇతడు ఎవరినీ లెక్క చేయడు. స్వాత్మతంత్రుడై భూగోళాన్ని లీలగా భరిస్తున్నాడు. అనంతుడి ప్రభావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించి చెప్పాలంటే 1000 నాల్కలున్నా సరిపోవు. నారద, జీవకోటి గతులన్నీ యథాకర్మ నిర్మితాలే. మృగ, పక్షి, మనుష్య జాతులన్నీ కర్మబద్ధాలే.
కర్మానుగుణంగానే కోరికలు కలుగుతూ ఉంటాయి. వాటిని ధర్మబద్ధంగా ఉపదేశానుగుణంగా తీర్చుకున్నవారు పరిపక్వతను పొందుతారు. నారాయణ మహర్షి ఇంతవరకు చెప్పి క్షణకాలం విరమించాడు. అప్పుడు నారదుడు సవినయంగా ఒక ప్రశ్న వేశాడు. మహర్షి, కర్మలు సమానమైనప్పుడు లోకానికి ఇంతటి కర్తృవైవిధ్యం ఎలా వచ్చింది? ఇది తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు. నారాయణుడు వివరించాడు. నారదముని, కర్మను ఆచరించే కర్తకు ఉన్న శ్రద్ధను బట్టి గతి వైవిధ్యం ఏర్పడుతూ ఉంటుంది. గుణత్రయ ప్రభావం వల్ల వాటి ఫలాలలో భేదం ఏర్పడుతుంది. కర్మాచరణంలో సాత్విక శ్రద్ధను వహించినట్టయితే కర్త ఎప్పుడూ సుఖపడతాడు. రాజస శ్రద్ధకు ఫలితం దుఃఖమే. తామస శ్రద్ధకు దుఃఖిత్వంతో పాటు మూఢత్వం కూడా ఫలితమవుతుంటుంది. శ్రద్ధలో ఉండే తారతమ్యాలను బట్టి వాటి ఫలాలలో వైచిత్ర్యం ఏర్పడుతూ ఉంటుంది. పితృ నరక లోకాలు. అనాది అయిన అవిద్య కారణంగా కర్మలను ఆచరించిన వారికి పరిణామ ఫలాలుగా సహస్రగతులు లభిస్తూ ఉంటాయి. ప్రాచుర్య క్రమంలో వాటిని కొంత వివరిస్తాను, తెలుసుకో. ఈ త్రిజగదంతరాళంలో దక్షిణ దిక్కున భూగోళానికి కింది భాగాన, అతలానికి పై భాగాన అగ్నిశ్వాత్తులైన పితృగణాలు నివసించే లోకం ఉంది. పితృదేవతలు అక్కడ నివసిస్తుంటారు. స్వీయ గోత్రికులకు ఆయుర్దాయాన్ని పెంచే ఆశీస్సులను వీరు అందిస్తుంటారు. యమధర్మరాజు ఈ లోకానికి అధిపతి. కర్మానుసారంగా, దోషానుసారంగా ఎవరికి ఏది విధించాలో నిర్ణయించడానికి ఇతడి అధీనంలో ఆజ్ఞాకరులైన పురుషులు చాలామంది ఉంటారు. ఇతడి ఆదేశాలతో ఆయా దేశాలలో వీరు నిత్యం సంచరిస్తూ ఉంటారు. ఈ పితృపతి అధీనంలో 21 నరకాలు ఉంటాయని కొందరు అంటున్నారు. 28 అని మరికొందరన్నారు. తామిశ్ర, అంధతామిశ్ర, రౌరవ, మహారౌరవ, కుంభీపాక, కాలసూత్ర, అసిపత్రారణ్య, సూకరముఖ, అంధకూప, క్రిమిభోజన, తప్తమూర్తి, వజ్రకంటక, శాల్మలి, వైతరణి, పూయోద, విశసన, లాలాభక్ష, సారమేయోదన, అవీచి, అయఃపాన, క్షారకర్దమ, రక్షోగణ, సంభోజ, శూలప్రౌత, దందసూక, వటారోధ, పర్యావర్తనక, సూచీముఖ నామధేయాలతో అవి ప్రసిద్ధికెక్కాయి. ఇవి యాతనా భూములు. కర్మానుసారంగా ప్రాణికోటికి వీటిలో ప్రవేశార్హత లభిస్తుంది. ఇక దుష్కర్మలు, నరకయాతనల గురించి తెలుసుకుందాం. నారాయణ మహర్షి, కర్మభేదాలు ఎన్ని విధాలు? ఏ కర్మలకు ఏ నరకం లభిస్తుంది? ఇవి కూడా దయచేసి తెలియజెప్పు అంటూ నారదుడు అడిగాడు. నారదా, ఇవి తెలుసుకోవడం అందరికీ అన్ని విధాల మంచిది. ఆలకించు. పరధన, పరదారాపహరణం చేసిన వారు తామిశ్ర నరకంలో యాతన పడతారు. అక్కడ యమభటులు దండ తాడవ సంతర్జనాదులను బహూకరిస్తారు. మూర్ఛా వివసుడైనా విడిచిపెట్టరు. భర్తలను వంచిన స్త్రీలు అంధతామిశ్రానికి పోతారు. అక్కడి యాతన వర్ణనాతీతం. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించదు. మతి పోతుంది. మొదలు నరికిన చెట్టుల్లా కూలబడిపోతారు. నేను, నా కుటుంబం నాది అంటూ కేవలం స్వీయ కుటుంబ పోషణ కార్యలంపటులై భూతద్రోహం చేసేవాళ్లు రౌరవ నరకానికి పోతారు. భూలోకంలో తాను ఏ ఏ ప్రాణుల్ని హింసించాడో ఆ ప్రాణులు అన్నీ రురువులుగా మారి ఈ నరకంలో దారుణంగా హింసిస్తాయి. రురువు సర్పం కంటే క్రూరమైన జంతువని పెద్దలు చెబుతున్నారు. వీటిలో పచ్చి మాంసాన్ని తినే రురువులు కూడా ఉన్నాయి. అవి మహారౌరవంలో ఉంటాయి. పశు పక్షి గణాలను హింసించిన క్రూరులు కుంభీపాక నరకంలో పడతారు. అక్కడ సలసలలాడుతున్న నూనె తొట్టెల్లో ఈ పాపాత్ములు నివసించవలసి వస్తుంది. తాను హింసించిన జంతువుకి శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు ఇతడు ఆ నూనె తొట్టెల్లో వేగవలసి వస్తుంది. పితృ, విప్ర, బ్రాహ్మణ ధిక్కారం చేసి ధర్మం తప్పి సంచరించినవాడు అగ్ని, సూర్య తేజస్సులతో మహాగ్ని కుండంలాగా భగభగలాడే కాలసూత్ర నరకంలో పడతాడు. తీవ్రమైన ఆకలి దప్పికలతో లోపల బయట దహింపబడతాడు. తనకు నిర్దిష్టమైన వేద మార్గాన్ని, అనారోగ్యాది కారణాలు ఏమీ లేకుండానే విడిచిపెట్టేసి పాషండులలో కలిసిపోయిన వారిని యమభటులు అసిపత్రవనం అనే నరకంలో పడేస్తారు. కొరడాలతో బాదుతారు. లబోదిబోమని అటూ ఇటూ పరుగులు తీస్తుంటే
అన్ని వైపుల నుంచి అసిపత్రాలు అంటే కత్తుల అంచులు శరీరాన్ని చీరేస్తూ ఉంటాయి. అప్పటికి పాషాండ ఫలం బాగా అనుభవంలోకి వస్తుంది. అన్యాయంగా అక్రమంగా పరులను శిక్షించిన పరిపాలకుడు, ద్విజులను శారీరకంగా శిక్షించిన ప్రభువు సూకరముఖమనే నరకంలో పడతాడు. అక్కడ అతడి శరీరాన్ని చెరకుగడలా పిప్పి చేసేస్తుంటే ఆర్తనాదాలు చేస్తూ మాంసపు ముద్ద అయిపోతాడు. పరమేశ్వరాంకితంగా జీవితాన్ని గడిపే వారికి వ్యధను కలిగించినవాడు అంధకూప నరకంలో పడతాడు. అక్కడ క్రూర మృగ, పశు, పక్షి, సరీనృప, మశక, యూక, మత్కుణ, మక్షిక, దందసూకాలతో కటిక చీకటిలో హింసల పాలవుతాడు. కుళ్ళిపోయిన శరీరంతో జంతువుల నేల మీద పాకుతాడు, పొర్లాడతాడు. పంచయజ్ఞాలు చేసి బలి ప్రదానం చేయక, అతిథులకు పెట్టక అంతా తానే భుజించేవాడు కృమి భోజన నరకంలో పడతాడు. 1,00,000 యోజన విస్తీర్ణమైన కృమికుండంలో తాను ఒక క్రిమిగా మారి మలభక్షకుడవుతాడు. అప్రతాప్రహుతాదుతుడు కూడా ఈ నరకానికే చేరతాడు. ఏ ఆపద లేకపోయినా ఇతరుల బంగారాన్ని, రత్నాలను అపహరించేవాడు అగ్నిపిండాల్లాంటి ఇనుప స్తంభాలకు కట్టివేయబడతారు. ఇది తప్తమూర్తి నరకం. పరకాంతలను బలాత్కరించిన పురుషుడు, పరపురుషుడికి వలవేసిన వనిత ఇద్దరూ నరకానికి పోతారు. అక్కడ యమభటులు కమిచీ దెబ్బలు వేస్తూ వజ్ర కంటక సంయుక్తమైన ఇనుప స్తంభాలను కౌలించుకునేట్టు చేస్తారు. వావి వరసలు తప్పి సంచరించే పాపాత్ముడితో ఇలాగే వజ్రకంటక సంయుక్తమైన శాల్మలి తరువును బలవంతంగా అధిరోహింపచేస్తారు. రాజులు, రాజోద్యోగులు పాషండులై ధర్మసేతువును భంగపరిస్తే వైతరణిలో పడతారు. అది యమలోకమనే దుర్గానికి పరిఖ. మలమూత్రాలు, చీము, నెత్తురలతో నిండి ఉంటుంది. అందులో ఈ పాపాత్ములు చేపల్లాగా, పీతలాల్లాగా ఈదుకుంటూ ఉంటారు. తక్కిన జలజంతువులు వీరిని నంజుకుంటాయి. ప్రాణాలు పోవు, ఆత్మజ్ఞానం నశించదు. చేసిన పాపాలకు ఫలం అనుభవిస్తుంటారు. ఆచారము, నియమము, శౌచము, సిగ్గు విడిచిపెట్టేసి పశువుల్లా ప్రవర్తించే వాళ్ళందరూ ఈ నదిలోనే పడి కొట్టుమిట్టాడుతుంటారు. అదే తింటూ, అదే తాగుతూ మునకలు వేస్తుంటారు. కుక్కలను, గాడిదలను పెంచుతూ జంతువులను వేటాడటానికి వెంపరలాడే ద్విజులను యమభటులు బాణాలతో కొట్టి వేటాడతారు. దంభాచారులై దంభయజ్ఞాలు చేస్తూ పశు విససనం చేసే దొంగలు వైసెన నరకానికి పోతారు. అక్కడ యమభటుల కశాఘాతాలను దండిగా చవిచూస్తారు. మదమోహితుడై ధర్మపత్నితో రేతఃపానం చేయించిన ద్విజమూర్ఖుణ్ణి యమకింకరులు వీర్యకుండంలో పడదోసి రేతఃపానం చేయిస్తారు. దొంగలను, ఇళ్లకు పొలాలకు నిప్పు పెట్టేవాళ్లను, మనుషులకు జంతువులకు విషం పెట్టేవాళ్ళని, గ్రామాలను బాటసారులను దోచుకునేవాళ్ళని, ప్రజలను దోచుకునే రాజులను, రాజోద్యోగులను యమభటులు శ్వానకాదనమనే నరకానికి తీసుకుపోతారు. అక్కడ 20కి పైగా మహా అద్భుతమైన పారమేయాలు అంటే కుక్కలు ఉంటాయి. వాటికి వీరిని ఆహారంగా పడవేస్తారు. ఇది మరొక మహా దారుణమైన నరకం. ఇంకా అవీచి మొదలైన నరకాలున్నాయి. వాటిని గురించి కూడా చెబుతాను, ఆలకించు. నారదా, కూట సాక్ష్యాలు చెప్పేవారు, గుడిగోపురాదులకు దాతల నుంచి లభించిన ధన కనక భూ వస్తువాహనాదులను దుర్వినియోగం చేసేవారు అవీచి నరకానికి పోతారు. 100 యోజనాల ఎత్తున్న గిరి శిఖరం మీద నుంచి వీరిని తలకిందులుగా ఆ నరకంలోకి తోసేస్తారు యమభటులు. అక్కడ నేలంతా కెరటాలుగా ఉంటుంది. కానీ అవి నీటి కెరటాలు కావు. అందుకే దీనిని అవీచి అని పేరు. అందులో పడిన ఈ పాపాత్ములు నువ్వు గింజలపాటి తుత్తునేలవుతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులలో స్త్రీలు గాని పురుషులు గాని తెలిసి గాని తెలియక గాని సురాపానం చేస్తే వారు ఈ నరకానికి పోతారు. అక్కడ యమభటులు ఇనుమును సలసలా కరిగించి బలవంతంగా తాగిస్తారు. వర్ణాశ్రమ ధర్మాలను పాటించే వారిని గౌరవించని అధములు క్షార కర్దమ నరకానికి పోతారు. నరమేధాది ఘోర యజ్ఞాలను చేసిన వారు యమలోకంలో పడే యాతనలు వర్ణనాతీతం. తళతళలాడే కత్తులతో యమభటులు వీరిని నిలువునా చీలుస్తారు, రక్తం తాగిస్తారు, నృత్యం చేయిస్తారు. చిన్న చిన్న పురుగులను, తూనీగలను, పిట్టలను,
దారాలు కట్టి ఆడించి హింసించేవారిని యమభటులు శూలాలకు గుచ్చి వేధిస్తారు. ఇనుప ముక్కల గ్రద్దలతో పొడిపిస్తారు. ఏ రకంగా ఎవరు ఏ జీవహింస చేసినా దానికి తగిన రీతిలో దందసూక నరకంలో శిక్ష అనుభవిస్తారు. జంతువులను పక్షులను పట్టి బంధించే వారిని యమభటులు అలాగే చీకటి కొట్టుల్లో వేసి పొగపెట్టి శిక్షిస్తారు. ఇంటికి వచ్చిన అతిథుల్ని పాపదృష్టులతో చూసే బ్రాహ్మణ గృహస్థుల కన్నులను నరకంలో యమభటులు కాకులతో గ్రద్దలతో పొడిపిస్తారు. ధనవంతులయ్యుండి అన్నింటికీ లెక్కలు చూసుకునే లోభులు సూచీముఖ నరకంలో అనుభవించే వేదనలు చాలా దారుణంగా ఉంటాయి. సర్వాంగాలలోనూ సూదులు గుచ్చి యమభటులు వేధిస్తారు. ఇటువంటి విత్త నరకాలు యమలోకంలో శతాధికంగా ఉన్నాయి. పాపాలు చేయించేది ధనమే కనుక ధనవంతుల నరకాలే అధికం. నేను చెప్పినవే కాదు, చెప్పని యాతనా భూములు ఇంకా చాలా ఉన్నాయి. నారదా, పాపాత్ములు నరకాలకు పోయినట్టే ధర్మాత్ములు సుఖప్రదాలైన లోకాలకు వెళతారు. మహాముని, సారాంశంగా ఒక్క మాట చెబుతాను, ఆలకించు. దేవీ పూజనం, దేవీ ఆరాధనం ఇదొక్కటే అందరికీ సర్వపాప పరిహారకమైన ఉత్తమోత్తమ మార్గం. దీనిని అనుష్ఠించిన ప్రాణికి మరింక చింత లేదు. నరకం దరిదాపులకైనా పోవలసిన అవసరం ఉండదు. సంసార సాగరం నుంచి ఉద్ధరించగలిగినది శ్రీమన్ మహాదేవి మాత్రమే. నారాయణ మహర్షి, సారాంశం గ్రహించాను. ఇంతకీ నువ్వన్న దేవ్యారాధన రూపమైన ఆ ధర్మం ఎటువంటిది? ఎలా ఆరాధిస్తే ప్రసన్నురాలవుతుంది? ఆరాధనా విధానం ఏమిటి? లోగడ ఎవరు ఎప్పుడు ఎలా ఆరాధించి తరించారు? ఏ ఏ కష్టాలను అధిగమించారు? విశేషాలు తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అని అడుగుతాడు. దేవీ పూజ, తిథివారాలు, నైవేద్యాలు, ఫలాల గురించి తెలుసుకుందాం. నారద, విద్యా విశారద, చాలా సమంజసమైన ప్రశ్నలు వేశావు. చెబుతాను, ఏకాగ్ర చిత్తంతో ఆలకించు. పాడ్యమి నాడు ఆజ్యంతో దేవిని అర్చించి బ్రాహ్మణులకు నెయ్యి దానం చేస్తే దాతకు రోగపీడలు తొలగిపోతాయి. విధియ రోజున చక్కెరతో పూజించాలి. విప్రులకు శర్కర దానం చేయాలి. దాత దీర్ఘాయుష్మంతుడవుతాడు. తదియ నాడు పాలతో అభిషేకించి బ్రాహ్మణులకు క్షీరదానం చేస్తే దాతలకు సర్వ దుఃఖాలు తొలగిపోతాయి. చవితి నాడు పిండి వంటలతో దేవిని ఉపాసించి ద్విజులకు వాటిని దానం చేస్తే దాతల కార్యక్రమాలు నిర్విఘ్నంగా జయప్రదమవుతాయి. పంచమి రోజున అరటిపళ్ళు నివేదించి అవే విద్వాంసులకు దానం చెయ్యాలి. దాతకు మేధా వికాసనం కలుగుతుంది. షష్ఠి తిథి నాడు తేనెను అమ్మవారికి నివేదన చేసి వేద విధులకు దానం చేస్తే దాత అంతటి కాంతిమంతుడు అవుతాడు. సప్తమి నాడు బెల్లం నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు దానం చేస్తే దాత శోక విముక్తుడవుతాడు. అష్టమి నాడు కొబ్బరికాయలు కొట్టి నివేదించాలి. బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దాతలకు తాపాలు నశిస్తాయి. నవమి నాడు పేలాలు నైవేద్యం పెట్టి విప్రులకు ఇస్తే దాతలు ఇహంలోనూ పరంలోనూ సుఖసంపన్నులవుతారు. దశమి నాడు నల్లటి నువ్వులను జగదంబికకు నివేదన చేసి బ్రాహ్మణులకు దానం ఇస్తే దాతలకు ఇక యమలోక భయమే ఉండదు. ఏకాదశి నాడు పెరుగు నివేదించి దానం చేస్తే అతడు అమ్మవారికి అత్యంత ఆప్తుడు అవుతాడు. ద్వాదశి నాడు అటుకులు నివేదించి వాటిని బ్రాహ్మణులకు సమర్పించిన వారు కూడా దేవికి ప్రేమపాత్రులు అవుతారు. త్రయోదశి రోజున శనగపప్పు నివేదన చేసి దానంగా ఇచ్చిన వారికి దుష్టగ్రహ పీడలు తొలగిపోతాయి. చతుర్దశి నాడు పెరుగులో పేలపిండి కలిపి నివేదన దానాలు చేసిన వారు శివుడికి ఆప్తులవుతారు. పున్నమి నాడు పాయసం వండి అమ్మవారికి నైవేద్యం పెట్టి బ్రాహ్మణులకు సమర్పించిన వారు తమ పితృదేవతలను ఉద్ధరించిన వారు అవుతారు. అదే రోజున దేవీ ప్రీతి కోసం హవనం చెయ్యాలి. నారద, వారాలకు కూడా కొన్ని విశేషాలున్నాయి. ఆదివారం నాడు పాయసం, సోమవారం నాడు పాలు, మంగళవారం నాడు అరటిపళ్ళు, బుధవారం నాడు వెన్న, గురువారం నాడు కలకండ, శుక్రవారం నాడు చక్కెర, శనివారం నాడు ఆవు నెయ్యి అమ్మవారికి నివేదన చేస్తే విశేషంగా ఫలప్రదాలు అవుతాయి. అరిష్టాలు తొలగిపోతాయి. 27 నక్షత్రాలకు కూడా ఇలాగే విశేషార్చనలున్నాయి. పాలు, పెరుగు, చక్కెర, పటిక బెల్లం, నెయ్యి, నూలు మొదలైనవి ఆయా నక్షత్రాలలో అమ్మవారికి నివేదన చేసి విప్రులకు దానం చెయ్యాలి. విష్కంభాది యోగాలకు ఇలాగే బెల్లం, నెయ్యి, తేనె, పాలు, పెరుగు, చల్లబూరెలు, ఉండ్రాళ్ళు, కజ్జికాయలు,
వెన్న, దోస, గుమ్మడి, పనస, అరటి, నేరేడు, మామిడి, నారింజ, దానిమ్మ, రేగు, ఉసిరిక, కొబ్బరి, శనగలు, అటుకుల పాయసం ఇత్యాదులు నివేదన చెయ్యాలి. లడ్డూలు, ఉండ్రాళ్ళు, నెయ్యి మొదలైనవి కరణాలలో, యోగాలలో నైవేద్యం పెట్టాలి. మధుక పూజ అని మరొక విధానం ఉంది. చైత్రశుద్ధ తృతీయ మొదలుకొని అన్ని నెలల్లోనూ తదియనాడు శుచిగా మధుక వృక్షం కింద, అంటే ఇప్ప చెట్టు, మహాదేవికి షోడశోపచార పూజలు ఆచరించాలి. చైత్రశుద్ధ తృతీయ నాడు పంచఖాదయాలు నివేదన చేయాలి. వైశాఖ శుద్ధ తృతీయ నాడు గుడయుక్తంగా నైవేద్యం పెట్టాలి. తరువాత నెలల్లో వరుసగా తేనె, వెన్న, పెరుగు, చక్కెర, పాయసం, పాలు, పేణి, దధికూర్చిక, ఆవు నెయ్యి, కొబ్బరికాయలతో కూడిన నివేదనలు పెట్టాలి. 12 నెలలకు అమ్మవారికి 12 విశిష్ట రూపాలు, నామాలు ఉన్నాయి. మంగళ, వైష్ణవి, మాయ, కాళరాత్రి, దురత్యయ, మహామాయ, మాతంగి, కాళి, కమలవాసిని, శివ, సహస్రచరణ, సర్వమంగళ అనే పేర్లతో మధుక వృక్షం కింద అర్చించాలి. ఇలా చేసిన వారికి అన్ని కోరికలు తీరుతాయి. అమ్మవారు భక్తుల పాలిటి కల్పవృక్షం కదా. ఇలా అర్చించి మొక్కిన వారికి కొంగు బంగారం అవుతుంది. మంగళ వైష్ణవి మాయా కాళరాత్రిర్దురత్యయ మహామాయా మాతంగీ చ కాళీ కమలవాసిని శివా సహస్రచరణ సర్వమంగళరూపిణి ఏభిర్నామ పదైర్దేవి మధుకే పరిపూజయేత్. అటుపైని మధుకస్తమైన మహేశ్వరిని సర్వకామ సమృద్ధి కోసం, వ్రతపూర్ణత్వ సిద్ధి కోసం భక్తి ప్రపత్తులతో నమస్కరించి ఇలా స్తుతించాలి. ఓ పరమ పాపహంత్రి, పరమార్గ ప్రదాయిని, పరమేశ్వరి, ప్రజోత్పత్తి, పరబ్రహ్మస్వరూపిణి, మదదాత్రి, మదోన్మత్త, మానగమ్య, మహోన్నత, మనస్విని, మునిధ్యేయ, మార్తాండ సహచారిణి, లోకేశ్వరి, ప్రాజ్ఞ, ప్రళయాంబుద సన్నిభ, జగన్మాత, మహామోహ వినాశం కోరి నిన్ను సురాసురులు అర్చిస్తున్నారు. నువ్వు యమలోకాభవకారిణివి, యమపూజ్యవు, యమాగ్రజవు, యమ నిగ్రహ రూపవు, యజనీయవు, జగజ్జనని నమోన్నమః. యమలోకాభానకర్త్రి, యమపూజ్య, యమాగ్రజ, యమ విగ్రహ రూపా చ యజనీయే నమోన్నమః. ఓ సమస్వభావ, సర్వేసి, సర్వసంగ వివర్జిత, సంగనాశకరి, కామ్యరూప, కారుణ్య విగ్రహ, కంకాళక్రూర, కామాక్షి, మీనాక్షి, మర్మభేదిని, మాధుర్య రూపశీల, మధురస్వర పూజిత, మహామంత్రవతి, మంత్రగమ్య, మంత్ర ప్రియంకరి, మనుష్య మానసగమ, మన్మధారి ప్రియంకరి, అశ్వత్థ వట నింబ్రామ్ర కపిత్త బదరీకథ, పనసార్క కరీగ్రాది, క్షీర వృక్ష స్వరూపిణి, దుగ్ధవల్లీ నివాసార్హ, దయనీయ, దయాధిక, దాక్షిణ్య కరుణారూప, సర్వజ్ఞ వల్లభ, నమోన్నమః. ఇలా స్తుతించిన వారికి వ్రత సాఫల్యం వెంటనే సిద్ధిస్తుంది. ఈ స్తోత్రాన్ని నిరంతరం పఠించిన వారికి ఆది వ్యాధి శత్రుభయాలు ఉండవు. చతుర్విధ పురుషార్థాలలోనూ ఏది కోరిన వారికి అది సిద్ధిస్తుంది. చతుర్వర్ణాల వారికి అనుకూలమైన స్తోత్రమిది. ఇలా అర్చించి స్తుతించిన వారు సర్వ పాప విముక్తులవుతారు, మానధనులవుతారు, సర్వత్రా మన్ననలు పొందుతారు. కలలో కూడా యమలోక భయం ఉండదు. మహామాయా ప్రసాదం వల్ల పుత్ర పౌత్రాధికంగా వృద్ధి చెందుతారు. నారద, ఇదంతా నరకోద్ధార లక్షణమైన దేవీ పూజా విధానం, సర్వమంగళకారకం. మధుక పూజ చేసిన వారికి రోగ బాధలు ఉండవు, నరక యాతనలు ఉండవు. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇహపరాలలో సకల సుఖాలు అనుభవించి ముక్తి పొందుతారు. బ్రహ్మనందన, ప్రకృతి స్వరూపిణిగా అమ్మవారికి 5 రూపాలున్నాయి. నామ రూప ఉత్పత్తులలో అవి జగదానందదాయకాలు. వాటి మహాత్మ్యాలను, వాటి అర్చన విధానాలను వివరిస్తాను, తెలుసుకో. ముక్తిప్రదమే కాదు, చాలా కుతూహలంగానూ ఉంటుంది అంటూ నారాయణ మహర్షి రవంత విశ్రాంతి తీసుకున్నాడు.
ఇక అష్టమ స్కంధం సంపూర్ణమైంది ఈ రోజుతో. రేపటి నుంచి నవమ స్కంధంలోకి అడుగు పెడుతున్నాం. ఓం శ్రీ మాత్రే నమః.